మరోసారి డ్రగ్స్ కలకలం రేపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 25 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపై ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా డ్రగ్స్ ని పట్టుకున్నారు అధికారులు. సుమారు ఇది 25 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సుమారు 25 కోట్ల విలువైన డ్రగ్స్ అయితే పోలీసు అధికారులు సీజ్ చేశారు. మరి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, నిన్న కూడా 40 గ్రాముల డ్రగ్స్ కి సంబంధించి అయితే పోలీసు అధికారులు అయితే వాటిని పట్టుకున్నారు. ఈ రోజు కూడా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సుమారు 25 కోట్ల విలువైన డ్రగ్స్ అయితే పట్టుకున్నారు. ఇదంతా కూడా మరి దీనికి సంబంధించి అసలు అధికారులు ఏం చెబుతున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన విదేశీయుల ద్వారానే ఈ యొక్క డ్రగ్స్ రవాణా జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అనేక సార్లు సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను. ఇప్పుడు మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దాదాపు 25 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 25 కోట్ల రూపాయల డ్రగ్స్ ను సీజ్ చేసి ఆ ఇద్దరు నిందితులిద్దరిని జిఆర్ఐ పోలీసులకు అప్పగించడం జరిగింది. వీళ్ళందరూ ఎక్కడి నుంచి ఈ యొక్క డ్రగ్స్ ను కొనుగోలు చేయడం జరిగింది, ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ట్రాన్స్పోర్టేషన్ చేశారు, ఎంతకాలం నుంచి ఇటు హైదరాబాద్ కు యొక్క ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతోంది, బ్యాంకాక్ నుంచి చేస్తున్నారా లేకపోతే బ్యాంకాక్ తో పాటు ఇతర దేశాల నుంచి కూడా యొక్క రవాణా అనేది జరుగుతుందా అనేది ప్రస్తుతం జిఆర్ఐ పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. గతంలో ఇటు నైజీరియా నుంచి కావచ్చు, అలాగే బ్యాంకాక్, థాయిలాండ్, ఇతర ప్రాంతాల నుంచి, ఇథియోపియా నుంచి వచ్చినటువంటి డ్రగ్స్ ఇప్పుడు బ్యాంక్